సంతోషమే కదా తల్లి. చాలా సంతోషం పంతులు గారు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. మరి నేను బయలుదేరుతానండి. అలాగే తల్లి. వెళ్ళొస్తానండి. మా తమ్ముడు శివరాం అన్ని విధాలా మీ పెద్దమ్మాయికి తగిన వాడని నా అభిప్రాయం. నమస్కారం అండి. నమస్కారం. ఒరే శేషు, ఎప్పుడు లేంది పంతులేంట్రా ఎక్కడున్నాడు? ఏదో పొలం రిజిస్ట్రేషన్ అంటండి. ఆహా. రిజిస్టర్ గారితో మాట్లాడుకుని సీక్రెట్ గా జరిపిస్తున్నారు. ఈ పంతులు ఎక్స్పర్ట్ వాడు. అప్పట్లో భార్గవ నాయుడికి చాలా ఫేవర్గా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడుండి ఏదో గూడు పుటాని చేస్తున్నాడు అనిపిస్తుంది. సరే, అదేదో కనిపెట్టాలి. నువ్వు వెళ్ళి ఆ పేపర్ల పని అది చూస్తూ ఉండు. అలాగే. నేను వీడి సంగతి చూసి అలాగే. నమస్కారం పంతులు గారు. నమస్కారం గరుడాచలం. ఏంటి ఏదో పొలం సీక్రెట్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట? ఏంటి సంగతి? ఏంటండి ఏం మాట్లాడలేదు? బాబు అది అది ఇంతకీ మీరెవరండి? నా పేరు శ్రీనివాస్ అండి. మాది పక్కనే ఉన్న రామాపురం అండి.